హలో కుకింగ్ లవర్స్, బాగున్నారు కదా? వెల్కమ్ టు పద్మావతి గార్డెనింగ్ అండ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మేము ఇంకొక పచ్చడి వచ్చామండి. అదేనండి, చూస్తున్నారుగా, చూస్తుంటే నోరు గురించి ఈ కొబ్బరి పచ్చడి. ఈ వీడియోలో మీకు మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఏ విధంగా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. సో ఇంకా ఎలాంటి ఆలోచన అయితే చేయకుండా ఈ వీడియోతో స్టార్ట్ చేద్దాం. Welcome to our channel. Let's start our video now. ఈ వీడియోలో కొబ్బరి కొత్తిమీరతో పచ్చడి చేయబోతున్నానండి. వారానికి 2-3 సార్లన్నా మనం కొబ్బరిని యూజ్ చేయాలండి. కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది కదా, ఆరోగ్యానికి మంచిది. అలాగే కొబ్బరితో పచ్చడిని కొబ్బరి అన్నం అని చేసుకుంటూ ఉండాలి. నేను కొబ్బరి అన్నం చికెన్ ఫ్రై రెసిపీ చేశానండి. అది చూడకపోతే పైన ఆయన సింబల్లోకి వెళ్ళి నా వీడియోని చూడండి. ఈ కొబ్బరి కొత్తిమీర పచ్చడికి నేను ఒక చిన్న కొబ్బరికాయ కట్ చేసి చిన్న ముక్కల కింద తీసుకున్నానండి. 1 కప్పు కొబ్బరి ముక్కలు, కొత్తిమీర 2 సార్లు శుభ్రంగా కడిగి చిన్న ముక్కల కింద కట్ చేశాను. ఇది కూడా 1 కప్పు. ఈ పచ్చడికి 5 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, దంచిన వెల్లుల్లి రేకలు 10, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, పోపు పెట్టుకోవడానికి చాయ్ మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఆయిల్, ఈ పచ్చడికి సరిపడా సాల్ట్. ముందుగా కొంచెం వాటర్ వేడి చేసుకుంటున్నానండి. ఈ పచ్చడికి చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకుంటున్నాను. ఈ చింతపండులో వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుంటున్నానండి. ఇలా వేడి నీళ్ళు నానబెడితే గుజ్జు త్వరగా వస్తుంది, పచ్చడి కూడా నిల్వ ఉంటుందండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. ఆయిల్ 4 స్పూన్లు వేస్తున్నానండి. 4 టీ స్పూన్లు ఆయిల్ బాగా మరిగింది. ఇందులో దంచిన వెల్లుల్లి రేకలు, ఎండుమిర్చి చిదుగుకుని వేస్తున్నానండి. లోపల ఉన్న గింజలు కూడా బాగా వేగుతాయి. ఒకసారి కలుపుకుని చాయ్ మినపప్పు వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇందులో ధనియాలు, జీలకర్ర వేసుకుని వేయించుకుందాం. ఇందులోనే 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందామండి. ఇవన్నీ కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకుందాం. చింతపండు నేను వేడి నీటిలో నానబెట్టానండి. మీకు కటింగ్ చింతపండు ఉన్నా మామూలు చింతపండు ఉన్నా మీరు మామూలుగా వేసుకోవచ్చు. నేనైతే నానబెట్టి వేస్తాను. మనం తినేటప్పుడు మనకి చింతపండు తగలకుండా ఉంటుందండి. నానబెట్టిన గుజ్జు వేస్తే, చింతపండు మామూలుగా వేస్తే మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు. నేను ఏది చేసినా ఇలా చింతపండు గుజ్జులాగా వేస్తాను. ఇవిగోండి పోపులు వేగిపోయాయి. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ పోపులు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించానండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే కొద్దిగా చూసుకుని వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. అదే పాన్లో ఇంకా నూనె వేయట్లేదండి, ఆ నూనె సరిపోతుంది. శనగ కట్ చేసిన కొత్తిమీరని వేసి వేయించుకుందాం. ఇది నాటు కొత్తిమీర అండి, త్వరగా మగ్గిపోతుంది. నేను వేర్లు తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఈ కొత్తిమీరని.
ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దామండి. ఇదిగోండి ఒక 3 నిమిషాలకి కొత్తిమీర బాగా మగ్గిపోయింది. నాటు కొత్తిమీర కదా, త్వరగానే మగ్గిపోయింది. ఈ మగ్గిన కొత్తిమీరని కూడా ప్లేట్లో తీసేసుకుందాం. అదే పాన్లో ఇవి చల్లారే లోపల అదే పాన్లో పోపులు కూడా వేయించుకుందాం. 3 స్పూన్ల ఆయిల్. ఈ ఆయిల్ వేసి బాగా మరగనివ్వాలి. పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ చాయ్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి ఇవి వేయించుకొని రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చడి చేసుకుందామండి. ఇదిగో పచ్చడి కోసం వేయించిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మినపప్పు, ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పోపు అంతా వేసి మిక్సీ పట్టుకుందాం. ఇలా పొడిలో అయిందండి. ఇందులో కొబ్బరి ముక్కలు వేసుకుని ఒకసారి మరలా మిక్సీ పడదాం. ఈ కొబ్బరి ముక్కలు కూడా కొంచెం నలిగాయి కదా, ఇందులో వేయించిన కొత్తిమీరను వేసి ఇది కూడా కొంచెంసేపు మిక్సీ పట్టామండి, 1 నిమిషం. ఇదంతా చూడండి ఇలా పొడి అయింది. దీంట్లో సరిపడా సాల్ట్ వేస్తున్నాను. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడా వేయండి. చింతపండు గుజ్జు, నానబెట్టిన చింతపండు గుజ్జు ఇదిగోండి ఇలా వచ్చింది. ఇది కూడా దీంట్లో వేసి 1 టీ స్పూన్ బెల్లం వేస్తున్నాను. మీకు బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, బెల్లం వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఒకసారి కలుపుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందామండి. బాగా మెత్తగా గ్రైండ్ చేయకూడదు. లోలో పెట్టుకుని ఒక 2 ట్రిప్పులు వేస్తే మిక్సీ సరిపోతుంది. ఎక్కువ మెత్తగా ఉండకూడదండి, పచ్చడి బాగోదు. మెత్తగా ఉంటే అన్నంలో కలుపుకోవడానికి ఈ విధంగా ఉండాలి. ఈ పచ్చడిని ఈ బౌల్లోకి తీసుకుందాం. ఈ పచ్చడి చాలా ఈజీ అండి. మీరు చేయండి, చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ పచ్చడిలోకి వేయించిన పోపులు వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.